బాబాయ్ నమస్తే. ప్రభుత్వం మరి రాష్ట్రంలో 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏముంది? చాలా మార్పు సాధించింది. 3000 4000 అయినాయి. అన్న క్యాంటీన్లు పెట్టబోతున్నారు. ఇసుక ఆపేశారు, ఇసుక తగ్గించారు. 50,000 ఉన్న లారీని 10,000కి తగ్గించారు. అలానే ఇంకా చాలా జరుగుతున్నాయి. ఏం లేదు, మీరు ఏదైతే ఇసుక గురించి మాట్లాడారో ఆ ఇసుకలో అసలు ఫ్రీ విధానం కాదు, రేట్లు తగ్గలేదు, రేట్లు పెరిగినాయి అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ చేస్తున్న ఆరోపణ. మరి దానికి ఏమంటారు? 50,000 ఇసుక 15,000కో 20,000కో వస్తుంది. అప్పుడు మరి తగ్గినట్టా లేకపోతే పెరిగినట్టా అది మరి వాళ్ళే చెప్పాలా. మరి ఇక్కడ ఇంక మరో విషయం తీసుకుంటే కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తాసారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే వినపడుతుంది కదా. అవునండి, ఇది పరిపాలన, అడ్మినిస్ట్రేషను. ఇప్పుడు సినిమా అంటే 3 గంటలు, మామూలుగా ఇక డాక్యుమెంటరీ అంటే గంటన్నర ఉంటుంది. ఈ సినిమాల డాక్యుమెంటరీ లాగా ఎరడా ఉంటుంది పరిపాలన అనేది. అది ఉంటుంది, అది నిజంగానే జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. అసలు ఏం లేదు, అసలు ఈ పరిపాలన ఏం చేయకుండా ప్రతిపక్షాలను అంటే ముఖ్యంగా వైసీపీ పార్టీని టార్గెట్ చేసి వాళ్ళని చంపడమే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారనే మాట అయితే గట్టిగా వినపడుతుంది కదా. అది ఏదో ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా చేమని చంపినా కూడా చంద్రబాబు నాయుడు చంపారు, లోకేష్ ఇద్దరు కలిసి చంపారు చేమని అంటారు. ఇక అది అంతే. ఇక వాళ్ళు అంతే ప్రచారం చేస్తున్నారు. జాతీయ మీడియా 36 మందిని చంపారంటే 36 మంది వివరాలు ఇస్తారని అడిగితే పారిపోయి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రీసెంట్గా కూడా అదే మాట అంటున్నారు కదా, మొన్న నంద్యాలలోనే ఎక్కడో అదే మాట అంటున్నారు కదా. ఎవరికి వివరాలు ఇవ్వలేదు ఆయన, ఏ మీడియాకి వివరాలు ఇవ్వలా. జాతీయ మీడియాకి ఇవ్వలేదు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మీడియాకి ఇవ్వలేదు. ఎవరు ఇలా నేను ఒకటంటే ఓటాడితే చురుబుల్లాడతా వెళ్ళిపోయాడు, అసహనం ప్రకటిస్తా. అంటే ఇప్పుడు 36 మంది వివరాలు ఇవ్వలేకపోతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ ఎందుకు చేస్తున్నాడు అంటారు? ప్రజాస్వామ్యం కదా ఇది. ప్రజాస్వామ్యంలో రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక అంతే. ఇక అంతకంటే వాళ్ళు చేయటం తప్పని మనం అనలేం కదా ప్రజాస్వామ్యంలో. అంటే రాష్ట్రపతి పాలన పెట్టే అంత అరాచకాలు అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అనుకోవాలంటారు. అస్సలు అరాచకమే లేదు, ఎక్కడా అరాచకం లేదు. ఆ అరాచకాలన్నీ అయిపోయినాయి. ఆయన అరాచకాలు చేశారు కాబట్టి ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చింది ప్రజలు కాదు, ఈవీఎంలు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరోవైపు బాలినేనేమో అసలు దీనికి మాక్ పోలింగ్ పెట్టండి, దీంట్లో తేలుతుంది అంటూ ఆయన చేస్తున్న ప్రచారం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎవరి ప్రచారాలు చేసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అంటే హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ అవి నిర్ణయిస్తాయి. ఇప్పుడు వాళ్ళు 240 సీట్లకు ఎందుకు కూరుకుంటారు? ఇప్పుడు బీజేపీకి వచ్చినాయి 240 సీట్లు, ప్రతిపక్షాల సహకారంతో పరిపాలిస్తున్నారు. మరి వాళ్ళు ఈవీఎంను ట్యాపరింగ్ చేసేవాళ్ళు మొత్తం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ని ఎందుకు చేస్తారు? మొత్తం దేశం అంతా చేసుకుని 400 సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు పెట్టుకుంటారు. 400 సీట్లని వాళ్ళు కూడా ప్రచారం చేసుకున్నారు. మరి రాలా, ఇవ్వలా, కరెక్ట్గానే జరిగినాయి ఎలక్షన్లు. ఇక అంతే. ఓడిపోయిన వాళ్ళు ఏదో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇదంతా జరిగింది, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాత్రమే జరిగింది అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే కనుక రాజ్యసభలో 11 మందితో బలమైన పార్టీగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో మరి కీలకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను టార్గెట్ చేయాల్సిన నెసిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉందంటారా? లేదు, అసలు లేదు. ఆయన టార్గెటే చేయరు. వాళ్ళు టార్గెట్ చేసేటైతే 240 సీట్లు చేసుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు ఎందుకు చూసుకుంటారు? వాళ్ళ టార్గెట్ 240 సీట్లు. ప్రజలు ఇవ్వలేదు, ప్రజలకు నచ్చలేదు. వాళ్ళు ఏంటంటే మిత్రపక్షాల సహాయంతో పరిపాలిస్తున్నారు. ఎన్డీఏలో ఇచ్చిన దానికి 240 సీట్లే కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అనేది నిర్ణయించడం కీలకమైన పాత్ర సెంట్రల్ గవర్నమెంట్ పోషిస్తుంది. మరి ఆ ఎలక్షన్ కమిషనరే నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగినాయి, 240 సీట్లు వచ్చినాయి వాళ్ళు. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే రాష్ట్రంలో నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాననే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడం, కానీ ఆయన మాట్లాడటం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మాట్లాడతాం అంతే చూస్తాడు. రేపు ఇది ఇచ్చారనుకో, రేపు ఇస్తే ఏమంటాడు తెలుసా? ముఖ్యమంత్రి నేను ఉన్నప్పుడు చెట్లు కొట్టారు, చెట్లు కొట్టండి, పరదాలు కట్టండి అంటాడు. ఏముంది అడగటానికి ఏమొచ్చా? ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రిని, అయ్యా ముఖ్యమంత్రి నేనే. వచ్చేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా చెట్లు, మంచి చెట్లు, నేను ఇచ్చే చెట్లు కొట్టేశారు కదా, అట్లానే చెట్లు కొట్టేయండి, పరదాలు కట్టండి అంటాడు. మరి ఇక్కడ చూస్తే నాకు రక్షణ లేదా, అసలు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుంది అంటున్నారు కదా. నాకు ఏదైతే జూన్ 3 నాటి భద్రత ఏదైతే ఉందో, 3కు ముందులోనే ఏదైతే భద్రత ఉందో ఆ భద్రత నాకు కావాల్సిందే అంటున్నారు కదా. ఎందుకంటే మరి నేను గతంలో 2009లో తీసుకుంటే కనుక, 2014లో చూసుకుంటే కనుక కోడికత్తి దాడి జరిగిందన్నారు. అలాగే చూస్తే కనుక మొన్న సీఎంగా ఉన్నప్పుడు ఆయన మీద రాళ్ల దాడి జరిగింది అంటున్నారు కదా. ఇన్ని జరిగినాయి అన్నప్పుడు
మరి ఆయనకి భద్రత ఎందుకు అనిపించకూడదు అంటారు? ఇప్పుడు కోడికత్తి కేసు అది మామూలుగా ఎన్ఐఏ దర్యాప్తు చేసింది, అందులో కుట్ర లేదని వచ్చేసింది. ఆయనే కోర్టుకు వెళ్లకుండా కేసుని సాగదీస్తున్నాడు. ఈ ఈ అట్టానే ఈ గులకరాయి డ్రామా కూడా అది పెద్ద డ్రామా. అది ఆ డ్రామాలు వేసి ఇక ఆయన ఏదో ఇట్లాంటి వాటి కోసం ఆయన డ్రామాలు వేసాడు. ఇక అంతే, డ్రామాలే అన్నీ. ఇక అన్ని డ్రామాలే అనుకోవచ్చు అంటారు? అసలుకి డ్రామాలే, ఖచ్చితంగా డ్రామాలే. ఆయన ప్రచారం కోసం చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మరి అసెంబ్లీకి వచ్చి నేను ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తా అంటున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యను ఎందుకు ప్రస్తావించట్లేదు అనుకోవచ్చు అంటారు? అసెంబ్లీ సమావేశాలంటే సంవత్సరంలో 60 రోజులు 70 రోజులు జరుగుతాయి. ఆయన ప్రజల కోసం పోరాడేవాడికి అసెంబ్లీతో పనే ఉంది అసలు. బయట కూడా పోరాడచ్చు, బయట చేయొచ్చు. ఆయన ప్రజల కోసం ఏడ పోరాడుతున్నాడు? ఆయన ఎక్కడ సేవలు కనిపిస్తే అక్కడికి పోతున్నాడు ఆయన. అంటే ఇదేమో అసలు అంటారు. గతంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారిని నాన్ లోకల్ పొలిటీషియన్ అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శుక్రవారం వచ్చిందంటే కనుక బెంగళూరు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మంగళ బుధవారాల్లో వస్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? చూసే ఆయన అవన్నీ రాజకీయ ఆరోపణలే అన్నీ. ఇప్పుడు ప్రజల కోసం పోరాడేవాడికి బెంగళూరుతోనూ హైదరాబాద్తోనూ పనే ఉంది. ఇక్కడే ఇక్కడ ఉన్న తాడేపల్లిలో ఉండే పరిపాలన చేశాడు. అలానే తాడేపల్లిలో ఉండే ప్రతిపక్ష నాయుడు హోదా, ఆ ప్రతిపక్ష నాయక పాత్ర నిర్వహించవచ్చు. ఎందుకు వెళ్తున్నాడు అనుకోవచ్చు అంటారు? పదే బెంగళూరు వెళ్ళడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణం అయితే ఏమీ లేదు. ఆయన అంతే ఎవరి కోసం ఆయన పోరాటం చేయడు. ఆయన వెళ్ళి రిలాక్స్గా ఉంటున్నాడు అంతే. మరి ఇక్కడ చూస్తే కనుక రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది అంటున్నారు కదా. ఈ అరాచకం అనేది రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కదా. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నిజంగానే నడుపుతున్నారు అనుకోవచ్చు అంటారు? లేదు, అదేదో ప్రచారపణ. ఇప్పుడు వాళ్ళు అప్పుడు అన్నారు కదా అది రాజారెడ్డి రాజ్యాంగం అని, అందుకని ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇంకా మహిళల మీద కూడా దాడులు పెరిగిపోయినాయి, మహిళలకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అనే మాట వినపడుతుంది కదా. వినపడుతుంది. ఆయన ఏదో రకాలుగా వినపడుతుంది. ఆ సాక్షి పత్రికలో రకరకాలుగా రాస్తారు. ఇంకా అవన్నీ ఇక గ్లోబల్ ప్రచారంతో మన రాష్ట్రాన్ని పడగొట్టాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు. జనంలో మార్పు తెచ్చి కాదు. అంటే ప్రచారంతో ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంటుందంటారా? ఎప్పటికీ పడిపోవు. ప్రజల మనసుల్లో నిలవాల. ప్రజల్లో మనసుల్లో నిలవలేకపోతే ఎవరైనా పడిపోతాం. అక్కడ కేసీఆర్ పడిపోయాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు, రేపు బీజేపీ కూడా ఒక రకంగా పడిపోయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ముందు చూపుతోటి మిత్రులను కలుపుకున్నారు. ఆ మిత్రుల సహాయంతో పరిపాలిస్తున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ ప్రభుత్వం అనేది ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు, దానికి అనుగుణంగా పనిచేయటం లేదు. ఏదైతే కనుక సూపర్ 6 అన్నారో సూపర్ 6 పథకాలు అసలు అమలు చేయటం లేదనేది ప్రధానంగా వినపడుతున్న మాట. మరి ఇది వాస్తవం అంటారా కాదంటారా? కాదు, వాస్తవం కాదు. ప్రభుత్వానికి 5 సంవత్సరాల టైం ఉంది. 5 సంవత్సరాల టైంలో చెయ్యాలా. చెయ్యకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళే గెలవరు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించకుండా అప్పులు మాత్రమే తెచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇదే కదా మేము చేసింది అనే మాట అయితే వాడుతున్నారు కదా. మరి దానికి టైం ఉంది, 5 years టైం ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక పరిశ్రమ రావాలంటే ఎమ్మటే మనం మూటాములే సర్దుకొని వచ్చేది కాదు. చెయ్యాలా, అవన్నీ చెయ్యాలా, వాటికి టైం ఉంది. ఇంకా పాత ఉన్నటువంటి వాసనలు ఇంకా వదలలేదు. అక్కడ అవన్నీ వదిలించాలా. మనం అవతల వచ్చే పారిశ్రామికవేత్తల్లో పారిశ్రామికవేత్తలకి మనం ప్రతిభ ఏంటో నిరూపించుకోవాలా, మన సత్తా ఏంటో నిరూపించుకోవాలా. మరి జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా, 2029 తిరిగి నేను వస్తాను, ఇంత తిరిగి ఇస్తాను నేను అంటున్నారు కదా. మరి తిరిగి వస్తాడు. మాకున్న లెక్క ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డికి 10 సంవత్సరాలకు కానీ ప్రతిపక్ష హోదా రాదు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కానీ ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా రావడానికే 10 ఏళ్ళు పడుతుంది. ఇక అధికారంలో ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీకి 10 సంవత్సరాలకు వచ్చింది ప్రతిపక్ష హోదా. మరి అప్పటిదాకా ఆయన ఖాళీగానే ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి. అలానే ఈయనకు కూడా అంతే. మరి ఇంత తిరిగిస్తాను, అప్పుడు నేను ఆగమన్నా కూడా మా కార్యకర్తలు ఆగరు, ఎగబడతారు, అప్పుడు నేనేం చేయలేనని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే హింసను ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్న మాట తీరుని ఎలా చూడాలంటారు? అది హింసే ఖచ్చితంగా. అది జనాన్ని రెచ్చగొడటమే. ఇది ఒక సివిల్ వార్ తయారు చేయటమే. అంటే రాష్ట్రాన్ని మరో బంగ్లాదేశ్ లాగా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చింది అనే మాట వినపడుతుంది కదా. మరి నిజమే అంటారా అది? లేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ విప్లవం అనేది రాదు. అది కాదు. అక్కడ ప్రజాస్వామ్యం ధ్వంసం అయింది, అందుకే విప్లవం వచ్చింది. ఇక్కడ ప్రజాస్వామ్యం ధ్వంసం కాలేదు. అలాంటివి రావు. థ్యాంక్ యూ బాబాయ్.